హలో గాయ్స్, ఏంటి లడ్డూలతో వచ్చేసింది? ఏం లడ్డూలు అనుకుంటున్నారా? ఇంకేం లడ్డూలండి, హెల్తీ అండ్ ఎన్నో మంచి బెనిఫిట్స్ ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ పిల్లలు తినడానికి ఏమైనా కొనిపెట్టమంటే బయట దొరికే స్వీట్స్, చాక్లెట్స్, మ్యాగీ కొనకుండా డైలీ ఈ ఒక్క లడ్డు ఇవ్వండి, చాలా మంచిది. సో ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ లడ్డు కోసం అయితే నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు, పల్లీలు, కిస్మిస్ తీసుకున్నాను. ఇంకా ఇందులో మీరు ఫ్లాక్స్ సీడ్స్, పుచ్చపప్పు, ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని ఈ లడ్డు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఇలా కొంచెం నెయ్యిలో వేయించుకోండి. ఈ నువ్వులకి నెయ్యి ఏం అవసరం లేదు, నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఇందులో స్వీట్ కోసం బెల్లం కానీ షుగర్ కానీ యూజ్ చేయట్లేదు, డేట్స్ని యూజ్ చేస్తున్నాము. డేట్స్ కూడా మనకు హెల్త్కి చాలా మంచిది. సో ఈ డేట్స్ని ఇలా లోపల గింజలు తీసేసి పక్కన పెట్టేసుకోండి. మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్కి సరిపడా డేట్స్ అనేవి తీసుకోండి. సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా పట్టుకోండి. ఈ నువ్వుల్ని లాస్ట్లో వేసుకొని పట్టుకోండి. సో మీరు ఇలా గ్రైండ్ చేసుకోకుండా డ్రై ఫ్రూట్స్ని స్మాల్ పీసెస్లా కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసేసుకొని బౌల్లో వేసుకొని ఇందులో డేట్స్ని అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇలా మిక్స్ చేసేసుకొని లడ్డు చుట్టుకుంటే హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలని రూలే లేదండి. సో మీ ఇంట్లో మీకు తక్కువ బడ్జెట్లో దొరికే నువ్వులు, పల్లీలతో కూడా చేసేసుకోవచ్చు. మనకి నువ్వుల వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో కాల్షియం అనేది మనకు నువ్వుల వల్ల చాలా బాగా దొరుకుతుంది. సో మనకు ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అనేవి మనకు చాలా అవసరం అన్నమాట. ఈ రోజుల్లో మనకు అవన్నీ ఈ డ్రై ఫ్రూట్స్లో దొరుకుతాయి. సో పిల్లలకు మాత్రం తప్పకుండా ఇలాంటి హెల్తీ ఫుడ్ పెట్టడానికే ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.